నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ స్పెషల్ గెస్ట్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్, కాంగ్రెస్ పార్టీ ఫరూక్ నగర్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి అన్న గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రో. నమస్తే బ్రదర్, బాగున్నారు? బాగున్నా బ్రో, మీరు బాగున్నారా? బాగున్నాం బ్రదర్. మీరు పాలిటిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు పాలిటిక్స్కు ఎందుకు రావాలనుకున్నారు? మేము పాలిటిక్స్కి కంపల్సరీగా పాలిటిక్స్కి రావాలనేది టార్గెట్ ఏం పెట్టుకోలేదండి. నేను కాలేజ్ నుంచి నాది అంటే వ్యక్తిగతంగా అట్లా ఏమైనా కాలేజీలలో ప్రోగ్రామ్స్ జరగడం కానీ, గ్రామాలలో ఏమైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు వ్యక్తిగతంగా కూడా నేను అవతలకి ఏదైనా హెల్ప్ చేసే విధంగా నా వ్యవహార శైలి ఉండేది. అట్లా అది చిన్న చిన్న హెల్పింగ్ చేసుకోవడం వల్ల, స్పీచ్ చేసి ఇవ్వడం వల్ల అది 2013లో వార్డ్ మెంబర్గా, అంటే అంతకుముందు ఆ విధానంగా ఉండే కాబట్టి మా ఊర్లో ఉండే మా టీం కానీ, మా వార్డులో ఉండే గ్రామం ప్రజలు కానీ వాళ్ళందరూ ఉండి, నువ్వు కంపల్సరీ వార్డ్ మెంబర్ వేయాలమ్మారు, నువ్వు కరెక్ట్ నిలదీస్తావు, మనకు రావాల్సింది కరెక్ట్గా అడుగుతావు, సమస్య ఉంటే కూడా మనం తీసుకోగలుగుతావు, నువ్వు వార్డ్ నెంబర్ వేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశంతోన మనం ఆ రోజు 2013లో వార్డ్ నెంబర్కి వేద్దామని వెళ్ళాం. అమర్నాథ్ రెడ్డి అంటే ఒక ప్యాషన్ కోసమే రాజకీయాలకు వచ్చిందంటే ఏం చెప్తారు బ్రదర్? ఫ్యాషన్ కోసం రాజకీయాలకు రావడం అయితే అది నాకు ఆ పదానికి అసలు సూటబుల్ కాదు. చిత్తు బొత్తుకున్నంత తేడు ఉంటుంది మనం చేసే రాజకీయంలో. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క రాజకీయం అంటే ఏదో దోసుకోవడం, దాచుకోవడం, లేకపోతే ఏదన్నా ఆశించడం కానీ, ఏదో పదవి వస్తే విరవడం కానీ, అట్లాంటి ఉద్దేశం నా దగ్గర అయితే 100% దానికి తావులేదు. నేను అట్లాంటి వ్యక్తిగతంగా గల వ్యక్తిని అయితే కానే కాదు. అయితే మనం పొలిటికల్కి వచ్చింది కూడా 100% హెల్పింగ్ కోసం అని వచ్చినాం. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పైసలు సంపాదించుకోవాలా, కాలాల తిరగాల, హైఫై మెయింటైన్ చేయాలా అనే విధానం మనది కాదు. 100% మనకు ఎవరైనా మనం ఎవరికైనా హెల్ప్ చేయగలిగే అంతా మన దగ్గర ఉంది అంటే 100% మనం దానికి హెల్ప్ చేస్తాం. ఏదైనా సరే కార్యక్రమం ఉంటే దాన్ని కొట్లాడతాం. గ్రామాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మనం రాజకీయాలు జరిగింది తప్పించి ఈ ఆస్తులు సంపాదించుకోవాలా, లేకపోతే కబ్జా చేయాలా అనే వర్షంలో మనం వచ్చేవాళ్ళం కాదు. ఫ్యాషన్ కోసం వచ్చిన వాళ్ళు అయితే అర్థకటే కాదు. ఎందుకంటే మనం క్లియర్ టు క్లియర్ గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమం చేసుకుని వచ్చినాం. ఇంకా ముందు కూడా అవకాశాలు వస్తే ఏ అవకాశం వచ్చినా సరే దాన్ని పేద ప్రజలకు ఎవరికి అవుతున్నదో దాని గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ అవకాశం అయినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అందాలనే మంచి ఉద్దేశంతో నేను పొలిటికల్కి రావడం జరిగింది. అంటే ఫ్యాషన్ కోసం అయితే రాలేదు. ఫ్యాషన్ కోసం అనేది మనకు తావులేదు బ్రో. మన దాంట్లో నా జిందగీలో ఆ ఫ్యాషన్ కోసం వచ్చుడు కానీ, సంపాదించుకోవడం వచ్చుడు కానీ నా లైఫ్కి అది సెట్ కాదు. నేను ఆ ఉద్దేశం కోసం వచ్చిన కాదు 100%. ఎందుకంటే నేను పొలిటికల్కి వచ్చిన తర్వాత వార్డ్ మెంబర్గా వేయడం జరిగింది. ఆ వార్డ్ నెంబర్ వేసినప్పుడు కూడా ముందు కూడా గ్రామాలలో యాక్టివ్గా ఉంటాడు, మనకి హెల్ప్ చేస్తాడు. మన వార్డ్కి ఏ కార్యక్రమం, ఏ వాటర్ రాకపోయినా, లేకపోతే ఏదైనా పింఛన్ రాకపోయినా, ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడి కొట్లాడుతాడు అనే మంచి ఉద్దేశంతోనే మా వార్డులో ఉండే సభ్యులందరూ, గ్రామస్తులు, ప్రజలందరూ కలిసి నన్ను వార్డ్ నెంబర్ గెలిపించుకున్నారు. అది కూడా ఒకటే ఓటుతో గెలిచినాం, మెజార్టీతోన. బ్రదర్, మీరు ఇప్పుడు ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ అయ్యే స్థాయి వరకు వచ్చారు. అది ఎలా సాధ్యమైంది బ్రదర్? నేను ప్రజెంట్గా అయితే డిప్యూటీ సర్పంచ్, అంటే వార్డ్ నెంబర్ గెలిచి డిప్యూటీ సర్పంచ్ అయినండి. ఆ వార్డ్ నెంబర్ నుంచి డిప్యూటీ సర్పంచ్ అవుతామని కూడా మనం అనుకోలే. మిగతా వాళ్ళ సహకారం, మంచి వ్యక్తి, మంచి గుణమన్నోడు, ఊరికి మంచి చేస్తాడనే మంచి ఉద్దేశంతో డిప్యూటీ సర్పంచ్ పదవి ఇచ్చారు మనకి. ఇచ్చిన తర్వాత దానికి 100% మనము 100% మనం మన వ్యక్తిగతం పెట్టి పనిచేసినాం. గ్రామంలో ఏ సమస్య ఉన్నా పోయినాం, వాళ్ళ దగ్గర నిలబడ్డం. మోరీలు కానీ, సిసి రోడ్లు కానీ, వాళ్ళకి ఇంకే వాటర్ సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర ఉండి క్లియర్ చేసినాం, వాళ్ళ కండగా నిలబడ్డాం. కాబట్టి ఇవాళ మనము మండల్ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ కూడా ఎలక్షన్ ఓటింగ్ చేసి గెలవడం జరిగింది. అట్లా మనం చేసే మంచి పనిని బట్టి ప్రజలు గుర్తిస్తారు. నువ్వు ఇలా 10 లక్షలు ఖర్చు పెట్టి, ₹1,00,000 ఖర్చు పెట్టి నువ్వు ఎంత మంది దాపు ఎంత చెయ్యి, ఇది కాదు 100%. వ్యక్తిగతం ఒకటైతే ఏదో ఉంటుందో మనిషిని, అది 100% నేను మరింత ముందుకు తీసుకుపోతుందని నేను ఆ మంచి వ్యక్తిగతంతోనే పనిచేస్తున్నా. కాబట్టి ఆ మంచి వ్యక్తిగతమే నన్ను ఇలా పొలిటికల్కి ఇంకా ముందుకు తీసుకుపోతుందని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే మీరు ఇవాళ నన్ను ఇక్కడ కాకుండా నువ్వు ఎవరిని అడిగినా కానీ ఈ గ్రామంలో కావచ్చు, లేకపోతే మాకు నియర్ దేను ఇప్పుడు మండల ప్రెసిడెంట్ కాబట్టి ఫరూక్నగర్ మండల్ ఎవరిని అడిగినా, ఎవరికి ఫోన్ చేసి అడిగినా కూడా వాళ్ళ మంచి వ్యక్తిగతం ఎట్లాంటిది, ఆయన నిజంగా పైసల కోసం పనిచేస్తున్నా ఏందనేది కూడా అడిగినా కూడా క్లియర్ టు క్లియర్ చెప్తారు. అంటే ఓకే, మేము అది తెలుసుకున్నాము. కాల్ అని ఇప్పుడు ఇంకా ఎవరికి కాల్ చేసి అడుగుతాం. ఓకే అండి. ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్న అమరాన్ ఉండు మా ముంగల. ఓకే ఓకే. ఏమంటుండంటే అదే ఫ్యాషన్ కోసం వాళ్ళే ప్రజాసేవ చేయనికనే రాజకీయాలకు వచ్చింది అంటుండే, అది వాస్తవేనా? 100% అండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరు అంటే ఫ్యాషన్ కోసం రాలేదు, కోసం వచ్చారు అనేది 100% వాస్తవం సార్. అది అంటే మాకు యాక్చువల్ గా డిగ్రీ ఫ్రెండ్స్ మేము. ఓకే ఓకే. అప్పటి నుంచి అంతకుముందే ఒకసారి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏజ్ లేక అవకాశం రాలేదు. చిన్నప్పటి నుంచి అట్లా ప్రజాసేవ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేదన్నమాట. ఓకే. ఈసారి లాస్ట్ టైం వార్డు మెంబర్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసి డిప్యూటీ సర్పంచ్ లెవెల్ కు, అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి డిప్యూటీ సర్పంచ్ ఏంటంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకోండి. చాలా వాళ్ళ నమ్మకం అనమాట, మంచి ఇలాంటి ఇలా చేశాడు అనే నమ్మకం ప్రజలకు చాలా ఎక్కువ ఉంటది అవన్నీ మీద. థ్యాంక్ యూ అన్న. మీరు 2013లో వార్డ్ మెంబర్ గా పోటీ చేయాలనుకోరు, కాకపోతే అప్పుడు ఏజ్ లేకపోవడంతో అధికారులు వద్దు బాబు అంటే అప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? మేము ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది నిజంగా. ఎందుకంటే అసలు నాకంటే ముందు మా కాలనీ ఏదైతే మా వార్డ్ ఏదైతే ఉందో వాళ్ళే నా మీద మస్తు హోప్స్ పెట్టుకొని ఖచ్చితంగా నువ్వు చేయాలని చెప్పేసి మా టీం కానీ, జయహన్మన్ అనే టీం కానీ 15-16 మంది టీం ఉంటుంది. ఆ ఏజ్ లో అంతా కలిసి కట్టుకుని ఉండటం, ఆ యూత్ లో 18 అందరికి మా ఉంటూ 18-20 ఆ ఏజ్ ఉండేది అందరికి. అందరు కలిసి కట్టుకుని ఉండటము. అయితే అట్లా అందరూ కలిసి ఖచ్చితంగా వేయాలి మనం వార్డు నెంబర్ వేయాలని చెప్పేసి అనుకునే వెళ్ళినాము. 10th క్లాస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అన్నమాట. 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ నామినేషన్ వేద్దామని వెళ్ళినప్పుడు ఇంకో 2 months తక్కువ ఉంది, 21 years కంప్లీట్ కాలేదు నీదని చెప్పేసి చెప్పినప్పుడు కొంచెం బాధ అనిపించింది. అయ్యో ఇంకా 2 నెలలు ముందు పుట్టుంటే అయిపోయేదేమో అని అనిపించింది. అట్లా కానీ ఇంకా బ్యాకప్ అయిపోలేమనే ఉద్దేశంతో ఏం చేసామంటే మా దాంట్లోనే మా ఫ్రెండ్ ని ఇంకొక వేరే వార్డు అతను 10th వార్డు కాకుండా 5th వార్డులో ఉంటాడు ఆయన. 5th వార్డులో ఆయన తీసుకొచ్చి ఏజ్ ఉందని చెప్పేసి కంపల్సరీ 10వ వార్డు నిలబెట్టి నేనే వార్డు నెంబర్ నేనే ఉంటాను అని చెప్పేసి, నేను మీకు ఏ పనున్నా సరే నేను చేయించే బాధ్యత నాది అని చెప్పేసి భరోసా కల్పించినాం. ప్రజలు ఆ రోజు మా ఆహ్వానాన్ని తీసుకొని మనం గెలిపించుకోవడం జరిగింది. ఆ రోజు మా ఫ్రెండ్ ని కూడా గెలిపించుకున్నారు. బ్రదర్, నెక్స్ట్ టైం 2018లో అదే వార్డ్ మెంబర్ గా పోటీ చేసి ఒక్క ఓటుతోని విజయం సాధించారంట. అవును. అప్పుడు మీకేమనిపించింది? ఇన్నర్ ఫీలింగ్ ఇలా? మాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది అండి. ఎందుకంటే ఒక ఓటు వాల్యూ ఏందనేది అసలు అది లెక్క చెప్పలేము. అసలు ఆ వాల్యూ అనేది నువ్వు కట్టలేదు. ఇవాళ ఒక ఓటు వాల్యూ అనేది లేకపోతే, ఒక ఓటుతో నేను మెజారిటీతో గెలవకపోతే ఇవాళ నేను వార్డు మెంబర్ అయ్యేటోని కాదు, ఆ నుంచి డిప్యూటీ సర్పంచ్ అయ్యేటోని కాదు. ఇవాళ పొలిటికల్ కూడా వస్తుండో రాకపోతుందో తెలియదు. అంటే మొదటి వేటే అపజయమైందనే ఉద్దేశంతో రాకపోవచ్చేమో. ఇవాళ ప్రజలకు కూడా ఈ సేవ చేసి అదృష్టం దక్కకపోయేదేమో. ఇవాళ అదృష్టం దక్కింది. మా ఊరోళ్ళకి నా వంతుగా ఏ హెల్ప్ అయినా సరే చేయగలిగిన, ఊళ్ళో అభివృద్ధి కార్యాలు చేయగలిగిన ఇవాళ. కాబట్టి నాకు గొప్ప అవకాశం అనేది చెప్తున్నాను. ఆ ఒక్క ఓటు వాల్యూ అనేది ఎవరు వెలకట్టలేని, అది నువ్వు ఎన్ని రాసులు పోసినా కూడా వెలకట్టలేని అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇంత 2 కదా అయిపోతే పోతుంది అని అనుకోవడము దుర్మార్గం అవుతుంది. ఏదైనా సరే అమూల్యమైంది. ఒక్క ఓటు కూడా అమూల్యమైంది. అందుకోసమనే ఒక ఓటు చాలా శక్తివంతమైనది. మన రాముని బాణం లెక్క అనమాట. మీరు పాలిటిక్స్ స్టార్ట్ చేసి దాదాపు 2013లో స్టార్ట్ చేశారు. కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్పుడున్న అమర్నాథ్ రెడ్డి వేరు, ఇప్పుడు వేరే. అంటే ఏం చెప్తారు? అప్పుడున్న అమర్నాథ్ రెడ్డికి ఇప్పుడున్న అమర్నాథ్ రెడ్డికి 0.00 కూడా తేడా లేదండి, 100%. ఎందుకంటే మనము ఆ రోజు ఏ బైక్ పైన తిరిగినామో అదే బైక్ పైన ఇవాళ తిరుగుతారు. ఆ రోజు పొలిటికల్ ఉన్నటువంటి ఎవడైనా కంపల్సరిగా ఈ కద్దరు బట్టలు వేస్తేనే వాల్యుయేషన్. నువ్వు ఏ కలర్ బట్టలు ఎంత కాస్ట్లీ చేసుకున్నావు అయినా కూడా పొలిటికల్ అనేది కష్టం. అది
ఇది దానికి డ్రెస్ కోడ్ లాగా అయిపోయింది అనమాట. అంటే సమాజం అలా అయింది కాబట్టి మనం ఆ విధంగా నడుచుకోవాల్సి వస్తుంది, కంపల్సరీగా కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది పొలిటికల్ లీడర్ అన్నప్పుడు. అట్లా ఆ విధంగా మనము ఈ కద్దరు వేసుకోవడం జరిగింది తప్పించి ఈ ఎన్నో కద్దరు వేసుకోవడానికి ఎన్నో అవమానాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, అయినా దాన్ని ఫేస్ చేసుకుంటా మనం ఈ రోజు పొలిటికల్ రన్ అవుతున్నాం. బ్రదర్, అమర్నాథ్ రెడ్డి దగ్గర చాలా పైసలు ఉన్నాయి, అందుకే ఈ రాజకీయాల్లోకి వచ్చిండు అంటే ఏం చెప్తారు బ్రదర్? రాజకీయాలకి పైసలు అయితే చూసుకొని రాలే బ్రో. నేను మంచి నాయకుడు అనిపించుకోవాలా, నేను ఎన్ని రోజులు పొలిటికల్ ఉంటానో ఏందనేది తెలియదు, భగవంతుడి నిర్ణయం అది, ప్రజల నిర్ణయం అది. ఆ ఉన్నన్ని రోజులు కూడా పలానా ఆ సర్పంచ్ ఎందుకు కాదు, ఆ వార్డ్ నెంబర్ ఎందుకు కాదు, ఇవాళ ఉన్న యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఎందుకు కాదు, మంచి క్యాండిడేట్ ఉండే అని నా ఎంగడున్న దోస్తులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, నాయకులు కావచ్చు, పలానా నాయకుడు పలానా మంచి ఉండే అని అనిపించుకునే మంచి పేరు వస్తే చాలని నా ఉద్దేశం. అది 100% ఆ విధంగానే పనిచేస్తాను, అదే పేరు సంపాదించుకుంటాను తప్పించి ఇవాళ పైసలు సంపాదించుడు, పైసలు మన దగ్గర పైసలు ఉన్నాయని ఒంటి ఇవాళ ఇంటి ముందర నువ్వు చూస్తున్నావు కదా, బైకులు కాకపోతే బెంచ్ కారు నిలబడుతుండే పైసలు ఉంటే. కాబట్టి పైసల కోసం పనిచేసేటం కాదు, పైసలు ఉన్నాయని అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఆ పెద్దలు సంపాదించిన ఆస్తి తప్పించి మనతాను ఏం లేదు, మనమేం సంపాదించింది లేదు. ఉంటే నా సొంత బిజినెస్ తోని చిట్టీల బిజినెస్ చేస్తాను, హోల్సేల్ కిరాణం ఉంది, దాంతోపాటు ఇట్లా ఏదైనా 4 రూపాయలు అట్లా ఇట్లా వస్తే రియల్ ఎస్టేట్లో వస్తే ఫ్లాట్ కొనుక్కోవడం తప్పించి మనం ఎక్కువ సంపాదించింది అయితే ఏం లేదు. బ్రదర్, మీరు యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు, ఎస్, దాని పట్ల మీరు ఏమంటారు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా నేను నెక్స్ట్ ఇప్పుడు సర్పంచ్ ఏదైతే అయిపోయిందో మొన్న సంవత్సరం కింద అయిపోయింది మాది పదవి కాలం, అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను మండల్ లెవెల్కి పోవాలని నాకు ఉండే 100% ఉండే. ఆ ఉండేదాన్ని భగవంతుడు ఆ విధంగా కల్పించిండు, ప్రజలు కల్పించారు. ఎందుకంటే నాకు యూత్ కాంగ్రెస్ ఒకటి మండల్ ప్రెసిడెంట్ పోస్ట్ వస్తాను నేను ఎన్నడూ కూడా అనుకోలేదు, వాస్తవం ఒరిజినల్గా చెప్పాలంటే నేను అనుకోలేదు. అది నాకు అనుకోకుండా అక్కడ ఉండే సీనియర్ నాయకులు, స్టేట్ లెవెల్లో ఉండే నాయకులు నా వర్క్ అంటే అంతకుముందు కూడా నేను పార్టీకి పనిచేసినాను, ఎలక్షన్లో పనిచేసినాను, ఎంపీకి ఎలక్షన్లో పనిచేసినాను, ఎమ్మెల్యేలకు పనిచేసినాను, హుజురాబాద్ లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు పనిచేసినాను. ఆ విధానం చూసి సొంతంగా నేనే ఖర్చు పెట్టుకొని నా వ్యక్తిగతం చూసి అరే పైసలకు ఆశపడే మనిషి కాదు, పలానా క్యాండిడేట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళే నాకు ఫోన్ చేసి అమర్ నువ్వు మండల్ ప్రెసిడెంట్ గా పోటీ నీ ఎంబడి నేను ఉంటామని చెప్పేసి నాకు భరోసా కల్పించారు. ఇలా మనం ఆ విధంగా నన్ను ఈ విధంగా వర్క్ చేసుకో అమర్. నేను దాదాపు ఫరక్నగర్ మండలం 48 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలో ఉండే యువత మాత్రమే ఓట్లు వేయాలి, దానికి 35 సంవత్సరాలు 18 to 35 years బిలో ఉన్న వాళ్ళే ఓట్లు వేయాలి. అది అందరినీ కోఎడ్యుకేషన్ చేసుకొని ఊళ్ళల్లో టీం ఏర్పాటు చేసుకొని ఇలా మనము 86 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇవాళ ఈ యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పటికి రుణపడి ఉంటా. వాళ్ళకి ఏ సాయం వచ్చినా కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటుతుంది, కానీ ఈ 6 గ్యారెంటీలు ఏమి సరిగా అమలు చేస్తలేరని జనాల్లో చాలా వ్యతిరేకం వస్తుంది కదా బ్రదర్, దానిపైన ఏమంటారు? ఇప్పుడు వ్యతిరేకం అంటే నేనేమన్నా అంటే అంతకుముందుకున్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఎవరికి దళిత ముఖ్యమంత్రం చేసన్నారు, చేసిరా? చేయలేకపోయారు. వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమి ప్రతి ఇంటింటికి వస్తామని అన్నారు, పంచిరా? పంచలేరు. అట్లా కొన్ని ఏ పార్టీ అయినా సరే 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఇవాళ 6 గ్యారంటీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎంతో మంది గరీబులు కంపెనీలకు వెళ్ళేటోళ్ళు కానీ, లేకపోతే ఈ నుంచి ఇంకా వేరే ఊరికి వెళ్ళేటోళ్ళు కానీ, డైలీ డ్యూటీ చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క పథకం వల్ల వాళ్ళ కళ్ళలో రోజు ఆనందం చూస్తూ ఉన్నాం మేము. వాళ్ళు పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని తలుచుకుంటా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో దుమ్ము తల్లి ఏదో ఉల్టా ప్రచారం చేసి తప్పించి 100% మంచి పథకం అది ఆల్రెడీ అమల్లో ఉంది కాబట్టి అమలైంది కాబట్టి అదొకటి అమలైంది. నెక్స్ట్ 200 యూనిట్ల కరెంటు బిల్లు ఇస్తూనే ఉన్నాం. 500కు సిలిండరు అమలు చేస్తూనే ఉన్నాం. రైతు రుణమాఫీ అని చెప్పినాం, రుణమాఫీ కూడా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి 90% రుణమాఫీ జరిగిపోయింది, అయిపోయింది. మా ఒక్క గ్రామంలోనే దాదాపు మీకు లీస్ట్ ఆఫ్ కూడా ఉంది, దాదాపు మా ఒక్క గ్రామంలోనే 143 మందికి రుణమాఫీ జరిగింది. ఈ 143 మందికి ఒకరొకరికి దాదాపు ₹1,00,000 వరకు రుణమాఫీ జరిగింది. మీకు లీస్ట్ ఆఫ్ కూడా చూపిస్తాను నేను అయిపోయేలోపు. కాదు బ్రదర్, అంటే ఈ నియోజకవర్గం మొత్తంలో మండల్ సెలెక్ట్ చేసుకొని కొందరికే రుణమాఫీ జరిగిందని
ఆరోపణలు వస్తున్నాయి కదా. అయితే కొందరు జరిగింది అనేది అది ఉత్తమ మాటలు అండి. వీళ్ళు బీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ కల్పిత మాటలు తప్పించి అట్లా సెలెక్ట్ చేసుకొని వేసుకోవడానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు మనోళ్ళు ఉన్నారని చెప్పి సెలెక్ట్ చేసుకొని వేసుకోవడానికి లేదండి. 100% అట్లా చేసే విధానం అయితే కాదు, అట్లా చేయలేరు కూడా 100%. ఏదైతే ఒరిజినల్ గా రైతులు ఉన్నారో ఆ రైతులకు కంపల్సరీగా రుణాలు ఎన్ని రోజుల కింద తీసుకున్నారు ఏందనేది చూసిరు. ఒరిజినల్ గా నిజంగా ఎప్పటి నుంచి ఉన్నదని చెప్పి చూసి ఖచ్చితంగా వాళ్ళకు చెల్లించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ చెల్లించిన వాళ్ళు కూడా దాదాపు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్ని దాదాపు ఎప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో జరిగిన రుణమాఫీ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పించి ఎవరికి ఆ రైతుల పక్షాన్ని నిలబడ్డ పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగింది, అది ఖచ్చితంగా రైతులు స్వాగతిస్తారు. ఇలా లేనిపోని ఉల్టా మాటలు మాట్లాడి ఏదో దుమ్ముదల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్నట్టు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇవ్వాల్సిన నాడు తీర్పిచ్చారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూర్చున్నది. కాబట్టి మళ్ళా రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎప్పుడున్నా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుంది. ఇచ్చిన 6 గ్యారెంటీ లోపల కూడా దాదాపు అన్ని కూడా సక్సెస్ గా నడుస్తా ఉన్నాయి, ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు అన్నట్టుగా ఇంకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పినాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆల్రెడీ కొన్ని గ్రామాలలో ఏదైతే క్లియర్ అయిందో అలా కూడా ముగ్గులు పోసుకుంటా ఉన్నారు, నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు రుణమాఫీ ఇవ్వడం జరిగింది, బస్సు ప్రయాణము ఇచ్చేసినాము, 200 యూనిట్ కరెంట్లు ఇచ్చేసినాము, గ్యాస్ సిలిండర్ ఇచ్చేసినాము. ఇంకా వాళ్ళు ఇయ్యలేదు అంటే ఇంకా ఏమి ఇవ్వమంటారు? వాళ్ళకి ఇవ్వాలి, బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళకి ఏమని ఇవ్వాలి, ఇక కోర్టులు ఏమని ఇచ్చి పంపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఏమంటారు దాన్ని? అమలు కాని హామీలు అంటే 100% ఇప్పుడు మేమైతే ప్రజలకు చెప్పిన మాటలు ఉన్నాయో 100% వాళ్ళు మమ్మల్ని నమ్మిండ్రు. నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం కూడా, 100% నిలబెట్టుకుంటున్నాం. ఇవాళ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేస్తున్నాం. మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తామని చెప్పలే ఎక్కడ కూడా, 100% ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం. మెస్ ఛార్జీలు ఇస్తామని మనం చెప్పినావా? ఇవాళ మెస్ ఛార్జీలు పెంచడం వల్ల ఎంతమంది విద్యార్థులు ఎంత సంతోషంగా ఉన్నారా అనేది చూస్తురా మీరు? ఏదైనా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మెస్ ఛార్జీలు పెంచిరా? ఇలా ఏదైనా సరే ఎడ్యుకేషన్ పర్పస్ లో తీసుకుంటే మీరు ఎక్కడ తీసుకున్నా కూడా పిల్లలు ఖచ్చితంగా మంచి భోజనం అందాలా, మంచి ఎడ్యుకేషన్ అందాలన్న మంచి ఉద్దేశం ఎవరికి ఉందా అంటే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని బల్లాగుద్ది చెప్తున్నాను క్లియర్ గా. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంతో కష్టపడిచ్చి ఎన్నో స్కూల్స్ మూతపడ్డాయి. మేము వచ్చిన తర్వాత స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం డైరెక్ట్ గా, ఇంకా స్కూల్స్ కొత్త నిర్మాణాలు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎంతో మంది ఫుడ్ పాయిజన్ అని చనిపోతున్నారు కదా బ్రదర్. నేనేమంటున్నా, ఫుడ్ పాయిజన్ అనేది ఒక పార్టీ కావాలని కల్పితం చేసింది కాదు 100%. ఎందుకంటే అక్కడ ఉండే మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల ఒకవేళ జరగవచ్చు. నేను ఖచ్చితంగా వీళ్ళు చేసిరు అలా చేసిరు అని కాకుండా, ఒకవేళ ఇప్పుడు దాదాపు 100 స్కూల్స్ ఉన్నాయంటే ఒక స్కూల్ దగ్గర ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ జరగవచ్చు. ఎందుకంటే అది కూడా మనుషుల వ్యక్తిగత కరెక్ట్ లేకపోవడం కానీ, అంటే నేను ఏదైనా మిగిలించుకోవాలా, ఈ పప్పు 10 కిలోలు వేయాల్సిందని ఒక 2 కిలోలు వేయడం కానీ, లేకపోతే నా క్వాలిటీ లేనిది ఏదైనా తీసుకొచ్చేయడం. దానికి ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాల్సింది కరెక్ట్ గా కంపల్సరీ నీ దగ్గర పంపించినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే నీకు అసలు ఎటువంటి ప్రాబ్లం రానే రాదు. ఇప్పుడు కూడా ఎక్కడైతే జరిగిందో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరిగింది, సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది, గవర్నమెంట్ అధికారులను కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ అనేది జరగకుండా క్లియర్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటారు కష్టం. ఇప్పుడు నెక్స్ట్ స్థానిక ఎలక్షన్ లో అమర్నాథ్ రెడ్డి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకునే వచ్చిండు, ఎంపీటీసో జెడ్పీటీసో కానీ ఒక టార్గెట్ పెట్టుకునే వచ్చిందంటే మీరేం చెప్తారు? టార్గెట్ పెట్టుకొని అయితే ఏం రాలేదండి. నేను ఎందుకని ఏం చెప్పిన అంటే, ఇప్పుడు ఎవరమైనా కానీ 1వ క్లాస్ నుంచి 2వ క్లాస్ పోవాలని చూస్తాం. అది ఈ అంటే సంవత్సరం శైలి అనమాట. అంటే వ్యక్తిగత శైలిగా మారుతూ ఉంటుంది. నీకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి వెళ్ళాలి, ఇంటర్ అయిపోతే డిగ్రీకి వెళ్ళాలి. ఆ స్టేజ్ అనేది మారుతూ ఉంటుంది. అట్లా మనం వార్డ్ నెంబర్ అయినాం, వార్డ్ నెంబర్ నుంచి ఉప సర్పంచ్ అయినాం, ఉప సర్పంచ్ నుంచి అలా యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ అయినాం. ఈ నెక్స్ట్ వచ్చే అవకాశాన్ని కూడా ఖచ్చితంగా నేను ఎంపీటీసీ లేదా ఎంపీటీసీ కావాలని అనుకుంటున్నాను. నేను ఆ భగవంతుని ఆశీస్సులు కానీ ప్రజల ఆశీస్సులు కానీ రిజర్వేషన్ జెండాలో వస్తే ఖచ్చితంగా నేను ఎంపీటీసీగా పోటీ చేద్దామని అనుకుంటున్నాను. కానీ టార్గెట్ పెట్టుకొని అదే టార్గెట్ రావాలా, మా దగ్గర పైసలు ఉన్నాయి దాన్ని కొనుక్కోవాలా, ప్రజలను ఏదో మోసం చేయాలనే ఉద్దేశం కాదు. 100% ఏదైతే మన ఏదైతే ఉందో మన వ్యక్తిగతం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవాలా, ప్రజలకు 10 మందికి సేవ చేసి. ఇవాళ నేను గ్రామాల్లో మస్తు నా తోచినంత వరకు డెవలప్మెంటే చేసిన, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకే పాటుపడ్డా. ఇవాళ ఆ విధానాన్ని ఇంకా నలుగురికి పంచాలనే మంచి ఉద్దేశంతోనే నేను ఇలా ఎంపీటీసీ కావాలని అనుకుంటాను తప్పించి ఇలా దాచుకోవాలనే ఉద్దేశంతో అది కాదు. నాకు ఎవరన్నా ఒరిజినల్ గా నా దగ్గరికి ఎవరన్నా గరీబులు వస్తే 100% వాళ్ళకి ఎంబడిలో వాడి వ్యక్తి నేనండి.
బ్రదర్, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year దాటిపోతుంది, కానీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు పెడతారా పెట్టారా? 100% పెట్టారండి. ఆ విషయంలో కొంచెం లేటు జరిగింది. దానికి ఎందుకంటే ఇప్పుడు ఉండే ఎగ్జామ్స్ కానీ లేకపోతే బడ్జెట్ కరెక్ట్ లేకపోవడం కానీ, ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ఎంతవరకు అయితే ఏది ఏ టైం చేయాలనేది చెప్పేసి గవర్నమెంట్ ఎన్నో ఆలోచన చేస్తుంది. మనం ఇలా ఈడున్నోళ్ళమే ఏదో అనుకుంటా ఉంటే గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టతో ఉంటది. ఇలా తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని తొందరగా ఎలక్షన్ పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే స్థానికంగా ఉండే లీడర్లు కానీ ప్రజలు కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానివల్ల కూడా కాకుండా ఖచ్చితంగా తొందరలోనే ఎలక్షన్ పెడతారని నేను భావిస్తున్నాను. కొన్ని సార్లు లేదు జరగవచ్చు, దానికి కావాలని చేసిన అయితే కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాదు 100% గా. ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు, ఎందుకంటే పెద్ద గవర్నమెంట్ అంటేనే అంత ఈజీ తమాషా కాదు. ఊహించినంత ఈజీగా ఏదో పెట్టేసేయాలి ఏదో చేసేసారని అంటే అయిపోదు. కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ SLBC అనే చర్చ జరుగుతుంది. దాంట్లో ఒక 8 మంది చనిపోవడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యమే అంటని అంటారు. అది ఎంతవరకు? ఇది SLBC ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ముఖ్యంగా అది దాదాపు రాజశేఖర రెడ్డి పీరియడ్లో 20 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. దాని యొక్క ముఖ్య ఉద్దేశమే 4 లక్షల ఎకరాలకు రైతులకి నీళ్లు అందియాలన్న ముఖ్య ఉద్దేశం. అది నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, యాదాద్రి జిల్లా కానీ, అక్కడ ఉండే ప్రజలకు సాగునీటికి కానీ, పంట పొలాలకు కానీ నీళ్లు అందించాలన్న ముఖ్య ఉద్దేశం అది. అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. దాని మధ్యలో వచ్చిన అధికారులు కూడా శంకుస్థాపన చేసి కొంచెం పని చేసి వదిలేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని స్టార్ట్ చేయాలా. నల్గొండ ప్రజలకు కానీ, సూర్యాపేట ప్రజలకు కానీ 4 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్లు అందించాలన్న మంచి ఉద్దేశంతో ఇలా ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగిందండి. స్టార్ట్ చేసిన 4 రోజులకే 5 రోజులకే ఇలా ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసిందని ఏ విధంగా అంటారు అనేది కొంచెం కూడా జ్ఞానం లేని మనసులో అనుకోలేదు. ఎందుకంటే ఎవరు కూడా ఇలా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ 8 మందిని అందులోకి నూకి కూలిపోమని అయితే చెప్పలేదు కదా. కూలిపో అంటే కూలిపోతుందా? ఇప్పుడు కొండ చెరువులకి వెళ్ళి దాదాపు 43 కిలోమీటర్ల టన్నల్ అది పొడవు. అట్లాంటిది దాదాపు దాదాపు 10, 15, 20 మీటర్ల లోతు నుంచి నేను టన్నల్ తీసుకుపోతున్నప్పుడు అక్కడ అనుకోకుండా సంఘటన జరిగింది. అది నువ్వు కావాలని ఏ మానవుడు కూడా చేసింది కాదు. అది 100% కాలం దానికి అనుకూలంగా లేకనో, మట్టి సాయలు అక్కడ కరెక్ట్ లేకనో అది జరిగింది తప్పించి ఇది మానవ తప్పిదం వల్ల జరిగింది కాదు 100%. దాన్ని కూడా కనీసము అది ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిరు, దాన్ని పట్టించుకోలేదంటే ఇలా దాదాపు అక్కడ కూలిపోయిన సంఘటన తెలిసిన వెంబడే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉండి దాదాపు 2 రోజుల నుంచి అక్కడనే ఉండి ఏం జరుగుతుంది, ఏ టీంని పిలవాలి, ఏ టీం ఏం చేయాలి, ఏ టీం ఎట్లా వర్క్ చేయాలని చెప్పేసి కచ్చితంగా తీసుకొని అక్కడ కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. దాన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు. అధికార పార్టీ ఉన్న వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. అపోజిషన్ అయినటువంటి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారు కూడా రేవంత్ రెడ్డి కాల్ చేసి మీకు ఏ హెల్ప్ కావాలన్నా సరే చేస్తాము, వాళ్ళని మంచిగా సురక్షంగా బయటికి తీసుకురావాలని ఒక మంచిగా ఆలోచన చేయడం జరిగింది. ఆ ఉద్దేశం ఉండాలి ఎప్పటికైనా. ఇవాళ మనుషులను చంపాలని ఏ నాయకుడు అనుకోడు కదా. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని చంపాలని అనుకుంటుందా? ఇవాళ ఎంత శ్రమిస్తున్నారు, వాళ్ళ 8 మంది కోసం అని ఎంత శ్రమిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది చూస్తూనే ఉన్నారు లైవ్ లా. అంతమంది ఉన్ననే ఉన్నారు. మీదికేంచి ఆయన రాకపోయి ఈయన రాకపోయి ఈడ పట్టించుకోకపోయి అంటే రేవంత్ రెడ్డి ఒకటి మట్టి చేస్తాడా? మిషన్స్ చేస్తారు, వాళ్ళకి సలహా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం బయటకు చెప్పాల్సి వస్తుంది. మనం స్వతహాగా చెప్పడానికి ఏం లేదు. ఇగో దొరికిరని చెప్పడానికి లేదు, ఇగో మంచిగా ఉన్నారని చెప్పడానికి లేదు, చెడుగానే ఉందని చెప్పడానికి లేదు. అక్కడ ఉండే వర్కర్స్ ఏదైతే ఉన్నారో, అక్కడ చేస్తున్న పనిముట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే మనం బయటకు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇది మానవ తప్పిదంలో జరిగింది కాదు. ఆ విధంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి 100% జ్ఞానం లేదని అనుకోవాలి. ఎందుకంటే ఏ లీడర్ అయినా సరే నిజంగా నువ్వు అపోజిషన్ ఉన్న హరీష్ రావు గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఇలా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో, నువ్వు నిజంగా 10 ఏళ్ళు అధికారంలో చేసినావు, నీకేదైనా సలహా తెలిస్తే ఇట్లా చేయండి ఇట్లా చేయాలని వాళ్ళ సలహా ఇవ్వండి, వద్దనట్లేదు. కానీ నీవు దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తాం, ఏదో బురదలుతాం అంటే ఏమన్నట్టు? అసలు కొంచెమన్నా జ్ఞానం ఉందా హరీష్ రావు గారికి? ఇదేమన్నా న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. బ్రదర్, ఇప్పుడు మీ షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో
గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు చాలా అభివృద్ధి చేసిర్రు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ షాద్ నగర్ కాన్స్టిట్యున్సీని ఏం అభివృద్ధి చేయట్లేదు అంటారు. దానిపైన మీరేం? ఈ సంవత్సరం కాలం దాదాపు సంవత్సరంన్నర అవుతుందండి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరంల కాలంలో దాదాపు వీళ్ళు 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి కార్యక్రమం చేసిరో ఇవాళ సంవత్సరాల కాలంలో మా షాద్నగర్ నియోజకవర్గంలోని చీలపల్లి శంకరన్న గారు మేము కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోవడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారికి మా ఎమ్మెల్యే గారికి అసలు ఎట్లాంటి వ్యక్తిగతం అంటే ఎక్కడ నుంచైనా కానీ ఏ విధంగా కానీ నా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవాలనే మంచి ఉద్దేశం ఉన్న ఎమ్మెల్యే ఎవరనంటే మా షాద్నగర్ విల్లపల్లి శంకరన్న గారు అనేది చెప్తున్నాం. చాలా గౌరవకరంగా ఉంది. ఎందుకంటే ఇలా 10 ఏళ్ల నుంచి చెప్తున్నా క్లియర్ గా బస్టాండ్ షాద్నగర్ బస్టాండ్ ముంగట రోడ్ లేకుండా వందలాది మంది చనిపోయారు, కిందల పడి చనిపోయారు, ఆటోలు కింద పడ్డాయి, బైకులు కింద పడ్డాయి, అనేక రకాల యాక్సిడెంట్లు జరిగినాయి. కనీసం దాదాపు షాద్నగర్ చౌరస్తా నుంచి నీకు అన్నారం చౌరస్తా దాకా దాదాపు 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కిలోమీటర్లు రోడ్డు వేయలేకపోయారు 10 ఏళ్ళ. ఇంకా అభివృద్ధి కార్యక్రమం జరిగిందంటే ఏ విధంగా జరుగుతుంది? ఈ వచ్చిన సంవత్సర కాలంలో శంకరన్న గెలిచిన 6 నెలల లోపలనే పనులు తీసుకొచ్చిండు, అసెంబ్లీలో మాట్లాడిండు, నాకు ఈ డెవలప్మెంట్ కి ఇది కావాలని అడిగిండు, తీసుకొచ్చి ఇలా రోడ్డు చూస్తే కళ్ళకు అదుకుంటా షాద్ నగర్ రూపురేఖలే మారిపోయినాయి ఈ సంవత్సర కాలంలో. ఇవాళ శంకరన్న గారు గెలిచిన తర్వాత విద్యా వ్యవస్థ ఏదైతే మా షాద్ నగర్ నియోజకవర్గంలో గవర్నమెంట్ కళాశాల ఉంది. ఈ కళాశాలకు సంబంధించిన హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ వాళ్ళు ఉండే స్టాఫ్ వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలిసి సార్ ఇది కాలేజీ పురాణస్థ చేరుతా ఉంది, శిథిలావస్థకు చేరుతా ఉంది, అది కూలిపోతుంది, అక్కడక్కడ సిమెంట్ పేచర్లు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూపిస్తే ఎమ్మెల్యే గారు చెల్లించిపోయి ఎంబడే ఏం చెప్పారు, ఇమ్మీడియట్ గా ఖచ్చితంగా నేను దీన్ని చొరవ తీసుకొని నా సొంత నిర్ణయంతో సొంత డబ్బులతోని నేను ఇంకెవరైనా కావాలంటే కూడా సాయం అడిగి ఖచ్చితంగా కాలేజ్ కట్టిస్తే కొత్త కాలేజే కడదామని చెప్పేసి శంకుస్థాపన చేసి ఇవాళ శంకరన్న గారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఇవాళ ఆ విధంగా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మా అదృష్టం శంకరన్న గారు ఇవాళ ఒక కాలేజీ నిర్మిస్తా ఉన్నారంటే ఇవాళ చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. కాబట్టి అలాంటి మంచి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఇవాళ మాకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. ఆ విధంగానే పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ ఏ గ్రామంలో పిలిచినా కూడా సీసీ రోడ్లు కానీ అండర్టైన్లు కానీ ఎక్కడ లింక్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఖచ్చితంగా ఎంబడుండి పనులు చేపిస్తున్నాడు. వాళ్ళు స్థానికంగా ఉండేటోళ్ళు ఏమైనా ఇంకా ముందున్నా కూడా ఏంది మీ ఊరికి మీకు ఏం కావాలి ఏం కదా అని చెప్పేసి ఫోన్లు చేసి మరి అడిగి ఇచ్చి ఆ రోడ్లు వేపించడం జరుగుతూ ఉంది. ఇవాళ అంత గొప్ప మనిషిని మేము ఇవాళ ఎమ్మెల్యే గెలుచుకున్నాం, చాలా సంతోషకరం మాకు. బ్రదర్, మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు బ్రో. అట్లేం లేదు, ఖచ్చితంగా మీరు కూడా మంచిగా ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని చెప్పేసి పెద్ద ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.